ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోటు తొలగింపు పనుల ప్రక్రియ 4వ రోజుకు చేరుకున్నాయి. 2 రోజులుగా శ్రమించి ఒక పడవను 2 భాగాలుగా కోసి వేరు చేశారు. ఇక డైవింగ్ టీం సభ్యులు ఇవాళ మరో భారీ పడవను బయటకు తీయనున్నారు. ఇక గతంలో గోదావరిలో కల్చూరు దగ్గర మునిగిపోయినటువంటి బోటును బయటకు తీసిన బుజ్జీల టీంను రంగంలోకి దింపనున్నారు అధికారులు. వీరి సహాయంతో మిగిలిన 3 బోట్లను కోసి బయటకు తీయబోతున్నారు అధికారులు. ఇక గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తీసిన రాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా బోట్లను ఇక ముక్కలు చేసి తొలగిస్తూ ఉన్నారు. మొన్న భారీ క్రేన్లతో బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నుల బరువు ఉండడంతో అది సాధ్యం కాలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కత్తెర్లతో ముక్కలు చేసే డ్రైవింగ్ బృందాలను అధికారులు రంగంలోకి దించారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లను తీయడానికి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణంగా బోట్లు చెక్కతో తయారు చేసుంటాయి. చెక్కతో ఉండే బోటు ఎంత పెద్దగా ఉన్నా సులభంగా కట్ చేసి తీసే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్లు పూర్తిగా ఇనుముతో చేస్తున్నాయి. బోటు ఖాళీగా ఉంటేనే దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఇక దీంతో బయటికి తీయడం కష్టతరంగా మారింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. బోట్లను వెలికి తీసే ప్రక్రియ అయితే కనుక వేగవంతంగా జరుగుతోంది. దీన్ని పలు రకాల టెక్నాలజీలు ఉపయోగించి ఈ పనులు చేయడం జరుగుతోంది. మొదట దీనిలో క్రెయిన్ ద్వారా లిఫ్ట్ చేసి దీన్ని బయటికి తీయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అది ఫెయిల్ కావడంతో దీన్ని కట్ చేసి ముక్కలుగా చేసిన తర్వాత దీనికి బయట తీసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతోంది. ఓవైపు ఈ బోట్లను కట్ చేసి 2 ముక్కలుగా చేసి బయట తీసే ప్రయత్నం జరుగుతుండగా మనకి ఇప్పుడు విజువల్లో చూపిస్తున్నట్లు ఒక ముక్కని బయటికి రోపుల ద్వారా లాగుతారు. మరొక ముక్కని ఇక్కడ ఉన్నటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో ఈ బోటుకు మరొక ముక్కని కట్టేసి దాన్ని కూడా బయటికి లాక్కెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్లోనికి 7 బోట్లను అధికారులు సిద్ధం చేయడం జరిగింది. 7 బోట్లు కూడాను వాటి వెయిట్ని బట్టి దాన్ని లాగేయాల్సినటువంటి అవసరాన్ని బట్టి ఈ బోట్లకు రోపులు బిగించి వాటిని లాక్కెళ్లడం జరుగుతుంది. ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అధికార యంత్రాంగము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొదట ఈ బోటును ఏదైతే కట్ చేయబడిందో ఆ బోటును తీసుకెళ్లిన తర్వాత మిగిలిన బోట్లను కూడా ఇదే విధానంలో తీసుకెళ్తామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్లు ఇది మనకు కనిపిస్తున్నటువంటి 2వ బోటు. మొదటి బోటును దాదాపుగా కట్ చేయడం జరిగింది. దానికి ఒక్కొక్క బోటుకు అంటే ఈ చివర్లు చూస్తే కనుక 2 లేయర్లు ఒక బలమైనటువంటి రేకుల ద్వారా వాటిని అంటే తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత కింద చూస్తే కనుక 3 లేయర్స్ ఈ రేకులు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. దానికి తోడు కొన్ని కడ్డీలు కూడా దానికి అంటే సపోర్ట్గా వాటిని బిగించి ఉండడంతో కింద అడుగు భాగంలో కట్ చేయడం అనేది ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. మొదట ఈ బోటుకు సైడ్స్ 2 వైపులా కట్ చేసిన తర్వాత దాన్ని లిఫ్ట్ చేసి కింద అడుగు భాగాన్ని కూడా కట్ చేస్తారు. గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేసి ఒక ముక్కని ఈ బోట్లో నుంచి ఇట్లా లాక్కెళ్లే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బోటు కూడాను ఒక రోప్ మనం చూడొచ్చు. ఈ బోటుకు సంబంధించినటువంటి రోప్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బోటుకు కట్టివేయడం జరుగుతుంది. అట్లా బోటు కట్టివేయడం ద్వారా ఎక్కడే కానీ ఇది వెయిట్ను లాగడంలో ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో అన్ని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఒక ముక్కకు దీనికి సంబంధించి ఆడ రోప్ కూడా కట్టివేయడం జరిగింది. ఆ రోప్ ఏదైతే ఉందో అది గట్టుకు ఫిట్ చేయడం జరిగింది. ఆ గట్టుకు ఫిట్ చేయడం ద్వారా వీటిని ఇట్లే ఒక మిషనరీ ద్వారా దీనిని గట్టుకు లాక్కెళ్లడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా టెక్నాలజీతో ఇక్కడ ఉన్నటువంటి బోట్లన్నింటినీ తీసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. దీనికి సంబంధించి అహర్నిశలు దీనికి సంబంధించినటువంటి సిబ్బంది నిపుణుల పర్యవేక్షణలో పనులు చేయడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, విజయవాడ.